కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ మాటలు మాట్లాడుచున్నవాడు ఆయన దావీదు కీర్తన అని పైన ఉంది కదా. ఆయన ఒక వరం అడిగారట దేవుణ్ణి. ఏమనంటే దేవుని యొక్క ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుకోవడానికి జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలోనే నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు ఆయన. దేవుని యొక్క మహత్యాన్ని చూడాలి, ప్రసన్నతను ధ్యానించాలి. ఆయన మందిరంలో నేను కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేసుకోవడానికి నా జీవితకాలం అంతా దేవుని మందిర ఆవరణలో ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. అలా అంటున్న ఆయన ఒక రాజు, మనందరికీ తెలుసు. కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుని మందిరాన్ని చాలా ప్రేమించినటువంటి వ్యక్తి. దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు అని 84వ కీర్తనలో ఉంటుంది మనకి. దేవుని మందిరంలో ఎవరైతే నివసించాలని కోరుకుంటారో వాళ్ళు ధన్యులంట. మనకి దావీదును చూసినప్పుడు ఆయన చాలా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. చాలా ఆశపడుతూ ఉంటాడు దేవుని మందిరం ఎడల ఆశ. జీవితకాలం అంతా ఉండాలి అనే ఆశ మామూలు ఆశ కాదు కదా. అది 2 గంటల సమయం ఇక్కడ ఉండడానికి రండి అంటే 1 గంటకు వచ్చేస్తాం మనం. ఈ రోజంతా ప్రార్థన ఉంది అని నేను చెప్పానంటే మీరు మధ్యాహ్నానికి వస్తారు. అంటే ఉదయం టైం ఇస్తాను నేను. ఈ డే అంతా మనకి ఒక ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది అంటే మీరు అందరూ అన్నీ తెమల్చుకొని 1 గంటకల్లా వచ్చేస్తారు, లేదంటే 2 కల్లా వచ్చేస్తారు. ఆయన అనుకుంటున్నాడు, కాదు నేను జీవితం అంతా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, దేవుని మందిరంలోనే గడపాలనుకుంటున్నాను అనేది ఆయన ఆశ అంట. మనం అలా ఆలోచిస్తే తెలుస్తుంది. మన గురించి ఆయన గురించి ఇలా ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఆయనకి ఇంకే పని నేను చేయకుండా, ఎక్కడికే నేను వెళ్లకుండా, అసలు ఇంక ఏ పనులు లేకపోతే బాగుండు, నాకు ఇక్కడే ఉండాలని నాకు చాలా ఆశగా ఉందని ఆశపడుతున్నవాడు దావీదు. అసలు మందిరము అనేటువంటి మాటని మొదటగా ఎవరు మాట్లాడారు? దేవుని మందిరంలోనే దేవుడు ఉంటాడా? ఇప్పుడు మన నూతన నిబంధన భక్తులం కాబట్టి మనం ఎక్కడ ప్రార్థన చేసుకుంటే అక్కడ దేవుడు ఉండడా? ఈరోజు చాలామంది శుక్రవారం దినాన రారు, ఇంటి దగ్గరే ఉంటారు. ఆదివారం చూస్తే మన మందిరం అంతా పొంగి పొర్లుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము శుక్రవారం దినాన మా ఇంట్లోనే చేసుకుంటాం అనుకుంటారు వాళ్ళు. కొంతమందికి ఉద్యోగాలు ఉన్న కారణంగా రాలేకపోతారు. కొంతమందికి ఉద్యోగాలు ఉన్నా ఇదిగో మధ్యలో ఇలా వచ్చి కూర్చుంటారు. అయితే అంటే ఎవరిష్టం వాళ్ళది. దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా మనము ఉన్నప్పుడు మందిరంకి రావాలని చాలా ఆశ కలుగుతూ ఉంటుంది. మనకి చాలా ఆశ కలుగుతూ ఉంటుంది. లేదు మేము ఎక్కడ కూర్చున్నా నూతన నిబంధన భక్తులం కాబట్టి మాకు ఫెసిలిటీ లేదు, లేకపోతే మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, లేదంటే ఆటోకి అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, ఆదివారం వెళ్తున్నాం కదా చాలే అని కొంతమంది అలా అనుకుంటారు. దేవుని మందిరం యొక్క విలువ చాలామందికి తెలియదు. అసలు దేవుడు మందిరంలోనే ఉంటాడా, లేకపోతే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాడా? అసలు దేవుని మందిరం గురించి మొదటగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు బైబిల్ గ్రంథంలో అని చూస్తే ఎవరు చెప్పండి? దేవుని మందిరం అనే మాటను మొదట మాట్లాడిన ఆయన దావీదేనా? కాదు, యాకోబు. ఆదికాండంలో మనం చూస్తే యాకోబు తన యొక్క సొంత తల్లి గృహం నుంచి బయలుదేరి మేనమామ గృహానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా దీర్ఘ ప్రయాణం కాబట్టి ఆ రాత్రి అయిపోయింది. అది పొద్దు గుంకుతుంది కాబట్టి ఒక చోట ఆయన ఆగి అక్కడ ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తీసుకొని దానిని తలగడగా చేసుకొని దాని మీద వాలి పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనబడుతుంది ఆయనకి. ఆ నిచ్చెన కొన భూమి మీద ఉంది, దాని ఇంకొక కొన ఆకాశము లోపల ఉంది. దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ మహత్తరమైన దర్శనాన్ని ఆయన కనుగొన్నప్పుడు దేవుడు ఒక బ్లెస్సింగ్ని రిలీజ్ చేస్తాడు. అక్కడ ఆదికాండం తెరుద్దాం ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం తెరుద్దాం అందరం. 10వ వచనం నుంచి మాటలన్నీ కూడా మనకుంటాయి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దేవుడే స్వయముగా అక్కడ నిలవబడి ఇంకొక బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదాను.
ఇదంతా బ్లెస్సింగ్. ఆ తర్వాత 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. మందిరం అనే పదాన్ని ఉపయోగించిన ఆయన యాకోబు. ఇక్కడ ఈ స్థలము నిశ్చయముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఫుట్ నోట్లో కూడా దాన్ని మందిరం అనే ఉంటుంది, దేవుని మందిరమే. అక్కడ మందిరం అనే చోట వేయబడిన సంఖ్యకి మీరు ఫుట్ నోట్లో చూస్తే దేవుని మందిరం అంటే దేవుని మందిరమే, దేవుని మందిరమే కానీ వేరొక స్థలమేమీ కాదని చెప్పి అక్కడ ఒక మొక్కుబడి యాకోబు చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. దానికి బేతేలు అనేటువంటి పేరుని కూడా యాకోబు అక్కడ పెట్టాడు. అయితే దేవుని మందిరం అంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న స్థలం. ఒక మాట, దేవుని మందిరం స్థలం అని ఎందుకన్నాడు ఆయన? ఆ చోటు దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ దేవదూతలు ఎక్కడికి ఎక్కుతున్నారయ్యా అంటే డైరెక్ట్గా దేవుడు ఉండే స్థలానికే. అంతే కదా, డైరెక్ట్గా దేవుడు ఉండే స్థలానికి వెళుతున్నారు. స్ట్రైట్గా దేవుని మందిర ఆవరణలో చేయబడే ప్రార్థనలు స్ట్రైట్గా దేవుడు ఉండే స్థలానికి తీసుకొని వెళుతున్నారు. హల్లెలూయా. అది దేవుని మందిర ఆవరణ స్థలం. ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు మనకి. మందిరానికి రాకపోతే ఏంటి, ఎక్కడైనా ఆరాధన చేసుకోవచ్చండి, మేము ఆన్లైన్లో ఆరాధన చేసుకోవచ్చండి, ప్రొజెక్టర్లో చూసేయచ్చండి, లేదంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చుంటే అక్కడ, కాబట్టి మా ఇంట్లోనే మేము చేసేసుకుంటున్నామండి. ఇలాంటివి చాలామంది చెప్తూ మందిరాలకి దూరం అయిపోతున్నారు అన్నమాట. దేవుని మందిరములో ఎంతసేపు గడిపితే అంత దీవెన. ఒక గంట దేవుని మందిరావరణలో గడుపుట 1000 దినముల శ్రేష్టత. కోరహ కుమారులు మాట్లాడతారు ఈ మాట. దేవుని మందిరావరణలో గంట గడిపితే మాకు 1000 దినముల శ్రేష్టత. వాళ్ళు దేవుని మందిరాన్ని చాలా ప్రేమించారు కోరహ కుమారులు. మనందరికీ తెలుసు 84వ కీర్తన, 42వ కీర్తన కోరహ కుమారులు రాసినటువంటి కీర్తనలు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ మందిరావరణ చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుతూ ఉంది. జీవము గల దేవుని మందిరములో గడపాలని నేను తృష్ణపడుతున్నాను అంటాడు ఆయన. జీవము కలిగిన దేవుని మందిరంలో ఉండాలని ఆశ అంట వాళ్ళకి అంత ఇష్టం అంట. దేవుని మందిరావరణ అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి వాళ్ళ ఇంటి అంతటి మీదకి కూడా మరణం వచ్చినప్పుడు వీళ్ళు తప్పించబడ్డారు. వాళ్ళ మీదకి ఆ మరణం రాలేదు. యాక్చువల్గా అయితే కోరహు ఇంటి వారు అందరూ చంపబడాలి, అది శాసనం. మొత్తం బంధువుల్ని కూడా దాంట్లో వేసేసినప్పుడు వీళ్ళెందుకు పక్కన బ్రతికారు అని అంటే, వీళ్ళకి దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరంలో గడపడం అంటే చాలా ఇష్టం అంట. 1000 దినాల శ్రేష్టత దీవెన వాళ్ళ మీద ఉందండి. ఆ దీవెన ఎవడు ప్రక్కకి తొయ్యలేడు. ఎందుకంటే దేవుని మందిరంలో గడిపేవారు ధన్యులు. దేవుని మందిరావరణలో గడిపే వాళ్ళ జీవితాలు ధన్యత పొందుకుంటాయి. దేవుని మందిరాన్ని ప్రేమించేవారిని, దేవుణ్ణి ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. కాబట్టి యాకోబు దేవుని మందిరం గురించి ఆలోచించి ఇది నిశ్చయముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని, ఆ తర్వాత ఆయన ప్రామిస్ని ఆయన నెరవేర్చుకోవడానికి తన ప్రయత్నం తాను 20 సంవత్సరాల తర్వాత తను జ్ఞాపకం చేసుకుంటాడు, అది వేరే విషయం. అయితే దేవుని మందిరం గురించి ఇంకా ఎవరైనా చెప్పారా, ఇంకా ఎవరైనా మాట్లాడారా? దీని తర్వాత ఎవరు దేవుని మందిరం గురించి మాట్లాడారంటే దేవుడే మాట్లాడాడు. మళ్ళీ అప్పటి వరకు దేవుని మందిరం గురించి ఎవరూ మాట్లాడలేదు, ఆయన మాట్లాడారు. నిర్గమకాండం 26వ అధ్యాయం తెరవండి, 1వ వచనంలోనే, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఇది మాట్లాడిన ఆయన దేవుడే. మందిరము మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. మందిరానికి రావాలా, అక్కర్లేదా? ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మందిరానికి రాకుండా నిర్లక్ష్యం చేసినా పర్వాలేదా? ఇంట్లో ఉండే ప్రార్థన చేసుకోవచ్చా? చాలా పరిస్థితుల్లో, కుదరని పరిస్థితులలో, వాళ్ళకి చాలా కట్టడలు ఉన్న పరిస్థితులలో, కొన్ని ఇంట్లో ఉన్న ఇబ్బందుల పరిస్థితుల్లో, ఇంట్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో గడిపితే అది ఓకే. కానీ దేవుని మందిరానికి వచ్చే ఫెసిలిటీ ఉన్నప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడు అయి ఉండి మందిరానికి వెళ్ళాలి అని తెలిసి కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళ కోసం ఈ వాక్యం ఈరోజు. దేవుని మందిరం గురించి ఎవరు చెప్పారు అంటే దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 10 తెరలతో ఏమంటాడు ఆయన, 10 మందిరాన్ని చేయాలి.
10 తెరలతో మందిరమును చేయవలను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒక్కటే కొలత. ఇంక ఇదంతా మనకు తెలుసు. ఈ యొక్క 10 తెరల గల మందిరము పేరే ప్రత్యక్ష గుడారం. 10 తెరల మందిరము గల గుడారము పేరు ప్రత్యక్ష గుడారం. దాంట్లోనే ఆయన నివాసం ఉండేవాడు. ఎక్కడ ఉండేవారు ప్రభువు అంటే ప్రత్యక్ష గుడారములోనే, ఆ యొక్క ప్రజల మధ్యలోనే, పాళెములో ఆయన ఆ ప్రత్యక్ష గుడారములో నివాసం ఉండేవాడు. ఆయన అక్కడి నుంచే తన ప్రజలతో ఆయన మాట్లాడేవారు. అక్కడికే షెకైనా మహిమ దిగి వచ్చేది. ఆ యొక్క మందిర ఆవరణ గురించి అనేక సందర్భాల్లో మనం ఇంక నిర్గమకాండం అంతా చదువుతాం. ఇంకా లోపల ఏమేమి జరుగుతాయి, దేవుడు ఎలా మాట్లాడతాడు, అక్కడికి వెళితేనే పాప పరిహారం జరుగుతుంది. అక్కడికి వెళితేనే ఆ ప్రార్థనలను ఆయన వింటాడు. అక్కడే అన్నీ జరుగుతాయి. అక్కడికి వెళ్ళాలి ప్రజలు, మందిరంలో గడపాలి ప్రజలు. మందిర ఆవరణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హోలీ ప్రెజెన్స్ ప్రజలు అక్కడ కనుగొంటూ ఉండేవారు. దేవుడిని అక్కడే కనుగొనేవారు వాళ్ళు. దేవుణ్ణి అక్కడే వాళ్ళు కనుగొనేవారు. తర్వాత మొదట యాకోబు మందిరం అనే పదాన్ని ఉపయోగించాడు. తర్వాత మోషే ద్వారా దేవుడు నా మందిరము కట్టమని మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి దేవుడు దాంట్లోనే నివాసం చేస్తున్నారు. వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు, దేవుడు దాంట్లోనే నివాసం చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ యాత్ర కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ తర్వాత కనాన్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దినాలలో ఆయన గుడారంలోనే ఉండిపోయారు. చాలా సందర్భాలలో ఆయన వేరే చోటకి మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ మందసం దగ్గరే దేవుడు నివాసం ఉండేవారు. ఆయనకు ఒక గుడారం కూడా లేదు. సౌలు రాజుగా వచ్చాడు. ఆయన గుడారం గురించి, ఆయన మందిరం గురించి ఆలోచించలేదు. చూడండి, ఆయన మందిరము గురించి ఆలోచించాలి మనం. దేవుని యొక్క మందిరము మీద మన ఆశ, ధ్యాస, మన యొక్క ఆలోచనలు ఉండాలి. దేవుని మందిరము గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదే మనల్ని దేవుని నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళేటువంటి స్థలము. ఇదే మనకి జీవితంలో మనకి తర్ఫీదునిచ్చేటువంటి స్థలము. ఇక్కడే మనం భయభక్తులు నేర్చుకుంటాం. ఇక్కడే మనము ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం, ఎలా జీవించాలో నేర్చుకుంటాం, ఎలా దేవుని దగ్గరికి వెళ్ళాలో నేర్చుకునేటువంటి చాలా గంభీరమైనటువంటి స్థలము మందిరమే. దేవుని యొక్క మందిరావరణం అది. దాన్ని చాలామంది రోజు చులకనగా చేస్తూ, చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ, చాలామంది దాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. తరువాత సౌలు కూడా వచ్చాడు, కానీ ఏమాత్రం కూడా మందిరం గురించి ఆలోచించలేదు, దేవుని గుడారం గురించి ఆలోచించలేదు, అసలు మందసం గురించి ఆలోచించలేదు. అంటే దేవునికి సౌలు మీద కోపం రావడానికి ఒక్క రీజన్ కాదు, చాలా విధేయతలు కనబడతాయి మనకి. అసలు అతనికి ఆలోచన రాలేదు అతనికి. తర్వాత దావీదు వచ్చాడు. దావీదు రాజుగా వచ్చిన వెంటనే ఆ మందసాన్ని తెప్పించాలని ఆశపడ్డాడు ఆయన. అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగి మరలా మందసము ఓబేదెదోము గృహం దగ్గరికి ఉండిపోయింది. ఆ తర్వాత దేవుని మందిరం అంటే ఇంకా మరలా గుడారాన్ని దావీదుపురములో కట్టించాడు ఆయన. ఆ గుడారం వేయించి అక్కడ యాజకులను పెట్టించి దివారాత్రులు ఆ యాజకులు అక్కడ పాటలు పాడేవాళ్ళని నియమించి ఆ గుడారంలో దేవుడు ఉండేట్లు చేసి, ఈ దావీదుకి 24 గంటలు ఏంటంటే ఈ రాజుగారిలాగా ఇక్కడ కూర్చొని ఈ రాజరికం చూసుకుంటూ, ఆ యుద్ధాల గురించి ఆలోచిస్తూ, ఆ వచ్చిన వాళ్ళకి తీర్పులు తీరుస్తూ ఉండడం ఆయనకి ఇష్టం కాదట. అసలు నాకు కానీ ఛాన్స్ దొరికితే దివారాత్రులు ఆయన మందిరంలో గడపాలని ఉందయ్యా అని ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ప్రార్థన అదే రోజు. నాకు ఎంత పని ఒత్తిడి ఎక్కువైపోయింది, కానీ లేకపోతే నేను నీ మందిర ద్వారం దగ్గరే ఉండాలనుకుంటున్నానయ్యా, నీ గడప ద్వార బంధం దగ్గర నేను కనిపెట్టుకుని ఉండాలనుకుంటున్నానయ్యా, నా ఆశ అంతా అదే, నీ వరం అడుగుతున్నానయ్యా, నీ దగ్గర నేను ఒక వరం అడిగి తిని, ఆ వరం ఏంటంటే నీ మందిర ఆవరణలో నేను గడపాలని. అలా అనుకుంటూ ఉన్నాడు దావీదు. మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు దావీదు. ఒక రోజున అనుకున్నాడు, ఆయన పడుకుని ఇలా చూస్తూ ఉంటే, ఆయన ఎక్కడ పడుకున్నాడు? రాజనగరిలో. ఆయన ఉన్నటువంటి ఇంట్లో అదంతా కూడా మంచి చందనపు మ్రానులు ఉన్నటువంటి గృహంలో, రాజుగారి కోటలో ఆయన పడుకున్నప్పుడు అనుకున్నాడు, అవును నేనైతే ఇక్కడ పడుకున్నాను, ఒకప్పుడు నేను అడుగుల్లో పడుకునేవాడిని, ఒకప్పుడు నేను ఒక గొర్రెల కాపరిగా చెట్టు కింద కదా పడుకునేవాడిని, ఒకప్పుడు నేను ఎక్కడో బిక్కుమంటూ సౌలు నన్ను తరుముతూ ఉన్నప్పుడు అదుల్లాము గుహలో ఆ యొక్క చెత్త చెదారం మధ్యలో దాక్కుని ఉన్నాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప ఇంటిలో నేను ఉన్నాను. మరి దేవుడేంటి ఆ గుడారంలో ఉండిపోయాడు?
నన్ను ఇంత గొప్ప చేసిన దేవునికి నేను మందిరం ఎలా అయినా సరే ఆయన మందిరం కూడా ఇంతకంటే ఘనంగా ఉండాలి అని ఆలోచన చేశాడు. అంటే ఇంక రాత్రి పగలు నిద్ర రావట్లేదంట ఆయనకి. నాకు అసలు నిద్ర రావట్లేదు అని చెప్తాడు. 132వ కీర్తన తెరవండి. ఆయన 132వ కీర్తన చూద్దాం మనం. 3వ వచనంలో మనం చూస్తే, యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసేదను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను. నా కనులకు నిద్ర రానియ్యను. నా కనురెప్పలకు కునికిపాటి రానియ్యను. చూడండి, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంక అదే మంచం మీద పడుకొని చూశాడు ఇల్లంతా. ఒకప్పుడు ఎక్కడుండేవాడో ఆలోచించుకున్నాడు. ఒకప్పుడు నేనేంటో ఆలోచించుకున్నాడు. ఆయన ఆలోచించుకుని, నేనేమో ఇంత మంచి ఇంట్లో ఉంటే నా దేవుడు ఆ గుడారంలో ఉన్నాడా, ఇదేదో తేల్చాల్సిందే. యాకోబు యొక్క బలిష్ఠుడు చూడండి, అక్కడ ఆయన మందిరం గురించి ఆలోచించాడు కదా యాకోబు. యాకోబు బలిష్ఠునికి ఏం చేస్తాడంట, ఒక స్థలం చూడాలంతే. నా దేవునికి ఒక స్థలం చూసే వరకు, నివాస స్థలము ఏర్పాటు చేసే వరకు, ఆయన వాసస్థలమైన గుడారంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గుడారంలో, ఈ యొక్క ఇంట్లో నేను ప్రవేశించను. మళ్ళీ అంటే నేను నా బెడ్రూమ్లోకి వెళ్ళను. నేను ఆయనకి మందిరం చూసే వరకు, ఒక స్థలం చూసే వరకు, ఆయన మందిరాన్ని కట్టే వరకు నేను మరలా నా మంచం మీద, నా మంచం చాలా రాయల్గా ఉంటుంది. నేను చాలా ఇప్పుడు రాజుని కదా, నాకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ముందు రాజుగారు కోట, రాజుగారికి కావాల్సిన ఫెసిలిటీస్, రాజు అంటే ఎలా ఉండాలో, రాజుగారికి ఎలా ఉండాలో అవన్నీ సౌలు గారు అంత ఎస్టాబ్లిష్ చేశాడు కదా. 40 సంవత్సరాలు అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే రాజుగా ఈయన వచ్చాడు మళ్ళీ అక్కడ. అదంతా చాలా రాయల్గా ఉంది ఆయనకి. అదంతా ఆయన గుడారం, ఆయన ఇల్లు, ఆయన మంచం. అసలు ఇదంతా చూసి మరలా నేను ఆ మంచం మీదకి, నా పరుపు మీదకి పడుకోవడానికి నేను వెళ్ళనంతే మొక్కుబడి చేసుకున్నాడంట. అసలు చూడండి ఎంత గొప్పవాడో దావీదు. మనం ఎప్పుడైనా దేవుని కోసం ఇలా అసలు అంటే మందిరం వరకు వెళ్ళిపోకండి. దేవుని కోసం ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించామా అంటే ఆలోచించలేకపోతాం. మన పరిధిలో మనకున్న సమస్యలు చాలా ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మనము ఆత్మ సంబంధమైన విషయాలను ఆలోచించలేకపోతాం, దేవుడికి సంబంధించిన విషయాల్ని ఆలోచించుకోలేకపోతాం. మనకేమైనా కొంచెం కలిగితే దీంతో మన పిల్లలకి ఏం చేయాలా అని ఆలోచిస్తాను తప్ప మన దేవునికి ఏం చేయాలా అని ఆలోచించే అంత బ్రాడ్ మైండ్ మనకు లేదు. ఎందుకంటే మనకి స్వేచ్ఛగా ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంది మనకి కదా. మనమందరం స్వేచ్ఛా జీవులం కాబట్టి ఒక ఆయన ఇలా అంటాడు, A.W. టోజర్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, మనకు నచ్చిన దానిని గురించి స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం మనకున్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తామో అదే మనము నచ్చిన దాని గురించి ఆలోచించుకునే స్వేచ్ఛ మనందరికీ ఉంది, మీ అందరికీ ఉంది. ఇప్పుడు మీ స్వేచ్ఛని ఎవరు అపహరించరు. మీ ఇష్టం. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించుకుంటారు, మీ ఇష్టం. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు ఆలోచించుకోవచ్చు. మీ ఆలోచన నేను అసలు రాలేను, చెడగొట్టలేను, అసలు మీరు ఆలోచిస్తున్నారన్న సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నా మీరు దేని గురించి ఆలోచించుకుంటారు, అది మీ ఇష్టం. మనం ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించుకునే స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తామో అదే మనమంట. టోజర్ గారు చెప్పారు ఎవరో. మరి ఈరోజు మనం దేని గురించి ఆలోచిస్తామో అదే మనం. అర్థమవుతుంది కదా. మన 24 గంటల మన ఇంట్లో మనం దేని గురించి ఆలోచించుకుంటామో ఈరోజు ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో మాత్రం దావీదును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించి అంటారు. దావీదును ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదించాలంటే దావీదు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించాలి కదా. మరి దావీదు ప్రార్థించినట్లు నువ్వు ప్రార్థించాలి కదా. మరి దావీదు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించాలి కదా. మరి దావీదు జీవించినట్లు నువ్వు జీవించితే అప్పుడు దావీదుకి ఇచ్చిన ఆ శాశ్వత కృప, ఆశీర్వాదము నీకు కూడా వస్తుంది. మన ముందర భక్తులను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే వారి జీవితాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి. వాళ్ళ గురించి ఉన్నట్టుగా ఎందుకు రాయించేశాడు అంటే వాళ్ళు కూడా మనలాంటి కొన్ని సందర్భాలలో బలహీనతలలో ఉన్నవాళ్లే, కానీ దాన్ని జయించి దేవుణ్ణి గట్టిగా హత్తుకున్న కారణంగా వాళ్ళు దేవుని యందు నిజంగా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పడానికి మనకి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క మందిరము గురించి, అంటే దేవుని యొక్క సేవ గురించి, దేవుని మందిరం అంటే మీరు ఈ 4 గోడలు, లేదంటే మనం కడుతున్న కట్టడం, లేదంటే కట్టబోయే మందిరం గురించి ఆలోచించండి అని నేను చెప్పట్లేదు. దేవుని రాజ్యానికి సంబంధించిన పనులు, దేవుని రాజ్యానికి మనం ఇక్కడ సమకూర్చడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి మనకి ఇక్కడ.
అవసరమైతే మన ఇల్లు ఇవ్వచ్చు, అవసరమైతే మన ఆస్తి ఇవ్వచ్చు, అవసరమైతే మన జీవితాన్ని ఇవ్వచ్చు, అవసరమైతే మన సమయాన్ని ఇవ్వచ్చు, అవసరమైతే మన పిల్లల్ని ఇవ్వచ్చు దేవుడికి, అవసరమైతే మనమే దేవుని కొరకు సమర్పించుకోవచ్చు. అవునా కదా? ఇవన్నీ అంతే తప్ప నేను 4 గోడల గురించే మాట్లాడట్లేదు. దేవునికి సంబంధించి మనము ఆయన అంటాడు, ఆయన ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఇహమందు పరమందు కూడా మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద మెండుగా ఉంటాయి. ఆయన ప్రేమిస్తే మనం ఆలోచిస్తాం. మీలో ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దేనిని ప్రేమిస్తే అధికంగా దాని గురించి ఆలోచనలన్నీ ఉంటాయి. మీరు బాగా తిండిని ప్రేమిస్తారనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాని గురించిన ఆలోచనలు. ఏం వండుకోవాలి, సాయంకాలం ఏం వండాలి, సాయంత్రం ఏం తినాలి, స్నాక్స్ ఏం తినాలి. అసలు ఈ వంటకాలైనా రోజు బోరింగ్గా ఉన్నాయి. యూట్యూబ్ చూసి కొత్త వంటలు ఏమైనా ఉన్నాయేమో. ఈ లడ్డు ఎప్పుడు చేసిందే, కొత్తగా చేయాలంటే దాంట్లో వేరే రెసిపీ ఉందేమో. శనగపిండితో అదేది పొట్టంతా లావ్ అయిపోతుంది, వద్దు ఇంకొక పిండితో ఏమైనా ఉంది, ఇదేనా? అవును, మనకి దాని గురించి ఇష్టమైతే, ఏది ఇష్టమైతే అని చెప్పడానికి మొదట తిండి గురించి వచ్చాను. ఏది ఇష్టమైతే అని చెప్పడానికి. ఇంకా డబ్బులు దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను ఇక్కడ దాచాను, అక్కడ దాచాను, అక్కడ పెట్టాను, ఇది ఇలా కాదు. కానీ మొన్నే స్వాతి చెప్పింది, అక్కడెక్కడో ఆ బ్యాంకులో వేస్తే మనకి ఇంకొంచెం వడ్డీ వస్తుందంటే, ఇలా కాదు అక్కడ పెడితే డబల్ వస్తుందంట. డబ్బుల గురించిన ఆలోచన ఉన్నవారు ఆ విధంగా ఆలోచిస్తారండి. ఇంకా పిల్లల గురించే కొంతమంది ఇంకేం ఉండదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పిల్లలు పిల్లలు పిల్లలు, ఇక జీవితం అంతా పిల్లలే. ఇంకా వాళ్ళకి అదే ధ్యాస, ఇంకో ధ్యాస ఏమి ఉండదు. కొంతమందికి భర్త పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంకా ఆయన భజనే, ఆయనతోనే జీవితం, ఇంకా ఆయన చుట్టూనే తిరుగుతారు వాళ్ళు. ఇంక 24 గంటలు ఆయన గురించే ఆలోచిస్తారు వాళ్ళు. ఆయన ఎలా సాటిస్ఫై చేయాలి, ఆయనకి ఏం వండాలి, ఆయనకి ఎలా కంఫర్ట్ ఇవ్వాలి, ఆయనతో ఎక్కడ తిరగాలి, ఆయనతో ఎలా ఉండాలి, ఇంకింతే కొంతమంది. నిజమేనండి, ఇవన్నీ చేయొద్దని దేవుడు చెప్పట్లేదు. మనకి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ ఇచ్చాడు కాబట్టి ఒక తల్లిగా మనం బిడ్డల గురించి ఆలోచించే బాధ్యత మనదే, భర్తగా సరిగ్గా మనం చేసే బాధ్యత మనదే. బిడ్డల కోసం రేపొద్దున భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవచ్చు, దాంట్లో కూడా తప్పులేదు. కానీ అన్నిటికంటే ఎక్కువగా మనము దేవునిని, ఆయన రాజ్యమును గురించి మనము వెతికినప్పుడు, ఆలోచించినప్పుడు, మొదట దేవుని రాజ్యము గురించి మనం ఆలోచిస్తే అన్నీ సమకూడి జరుగుతాయంట. దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పడానికి స్పెషల్ క్లాసులు తీసుకోవడం ఏంటి సిగ్గు కాకపోతే? భర్తను ప్రేమించండి అనడానికి ఏమైనా స్పెషల్ క్లాసులు తీసుకున్నారా పెళ్ళికి ముందు మీరు? అదేమి ఎవరు చెప్పక్కర్లేదు. అసలు చెప్పాలి ఏంటండి, ఎవరైనా ఒక మాట అంటే ఇంత ఎత్తి లెగిసిపోతాం మనం. ఎవరిచ్చారు, ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారు మనకి? స్వతహాగా మన హృదయంలో నుంచి ఆ ప్రేమ పుట్టింది, ఆ బాండింగ్ పుట్టింది. ఎలాగో మన కోసం ప్రాణం పెట్టి, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా క్షమించి, ఎన్ని అపరాధాలు చేస్తున్నా మళ్ళీ ప్రభా ప్లీజ్ ప్రభా, మనం చాలా చెడ్డగా చేశాను, చాలా చెడ్డగా మాట్లాడేశాను, చాలా చెడ్డగా ప్రవర్తించాను, నేను ఇలా చేశాను అలా చేశాను, అయినా క్షమించు అనగానే మరలా క్షమించినటువంటి ఆ దేవుని మీద ఎందుకు ప్రేమ రావట్లేదో మనకి అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. ఆ ప్రేమను డీవియేట్ చేసేస్తూ ఉంటాం. అయితే దేవుడైతే మనల్ని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు మనం ధన్యులం అయిపోతాం. అక్కడ మనకి ధన్యత కలుగుతుంది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చూద్దామే. 1వ రాజుల గ్రంథం దగ్గరికి వెళదాం. 9వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటకు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్టు 2వ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ. ఆయన దృష్టి, ఆయన మనస్సు ఎప్పుడు ఎక్కడుంటుందంట? ఆయన మందిరం మీద. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు ఎప్పుడు ఎక్కడుంటుందంట? ఆయన మందిరం మీదే ఉంటుందంట. ఆయన మందిరం దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఆయన మందిరంలోనికి ఈరోజు కీర్తి వచ్చిందా? ఈరోజు ఆయన మందిరంలోనికి ఎవరెవరు వచ్చారు? ఆయన మందిరంలో ఎవరెవరు ఈరోజు పార్టిసిపేట్ చేశారు? ఆయన మందిరంలో ఎంత ఆరాధన జరిగింది ఈరోజు అని ఆయన మనస్సు, ఆయన దృష్టి ఎప్పుడూ మందిరం మీద ఉంటుందంట. ఆ మందిరమందు చేయబడే ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి నిలిపి ఆయన ఆ ప్రార్థనలకి జవాబులు ఇస్తాను అంటున్నాడు ఆయన అక్కడ.
ఇక్కడ ఎప్పుడు ప్రత్యక్షం అయ్యారు అని అంటే ఫస్ట్ గిబియోనులో ప్రత్యక్షం అయ్యారంట. ఎక్కడ? ఆ సొలొమోను రాజుగా అయిన తర్వాత యవనస్తుడుగా ఉన్నప్పుడు జ్ఞానం అడిగాడే, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. సెకండ్ టైం ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే మందిరంలోనే. మందిరము కట్టించి సమస్తము చేసి ముగించిన తరువాత అక్కడ మాట్లాడాడు మళ్ళీ దేవుడు. ఆయన మాట్లాడే స్థలం ఇది. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఆయన మాట్లాడే స్థలము. మనం ఇంకా రాకుండానే ఆయన మన కోసం ఎదురు చూస్తాడంటండి. ఎవరెవరు వచ్చారో చూస్తాడంట. ఆయన మందిరమునికి వెళ్ళాలని, ఆయనను చూడాలని మా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటారు 42వ కీర్తనలో ఆ కీర్తనకారుడు. దేవుని యొక్క మందిరావరణలో నేను చూడాలని, ఆయన మందిరంలో గడపాలని నా ప్రాణము ఆయన కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని మందిరములో నేను ఎలాగున కనబడాలని నేను ఆశపడుతున్నాను. మనం ఎవరికి కనబడాలని ఆశపడతాం? దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన మందిరం అవ్వచ్చు, ఇంకా బయట మందిరాలు అవ్వచ్చు. కొంతమంది కనబడాలని తయారై వస్తుంటారు. నిజమే. అంటే టు బీ ఫ్రాంక్ అలా మాట్లాడుతూ ఉంటాను నేను వాక్యాన్ని. చాలామంది యవనస్తులైన అమ్మాయిలు, యవనస్తులైన అబ్బాయిలు చూడాలని తయారై వచ్చే మందిరాలు ఉన్నాయి. దేవుడు నన్ను చూడాలి అని మందిరానికి తయారై రావడం కాదు, నన్ను ఎవరో చూడాలి అని తయారై వస్తారంట కొంతమంది. ఎవరికో మనం కనిపించాలని తయారై వస్తారంట కొంతమంది. వీళ్ళంట దేవుడు నన్ను చూడాలని తయారై వస్తారట. హల్లెలూయా. ఆయనను చూడవలనని, ఆయన నన్ను చూడాలని నేను ఆశతో ఆయన మందిర ఆవరణలోనికి వచ్చి చూడండి. కీర్తనాకారులు అందరూ ఎందుకు అంత ఫేమస్ అయిపోయారంటే దేవుని మందిరాన్ని వాళ్ళు ప్రేమించారు. వాళ్ళు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము దేవుని సన్నిధిలో కనబడాలని ఎంత తృష్ణగొని ఉందో. మనకి ఇలా ఉందా? ఆదివారం ఎప్పుడొస్తుంది, శుక్రవారం ఎప్పుడొస్తుంది? ఏంటి పాస్టమ్మ గారు అసలు మంగళవారం పెట్టట్లేదు, అసలు వారం అంతా సెలవిచ్చారు, నాకు దేవుని మందిరంలోనికి వెళ్ళి పడిపోవాలని ఉంది, అసలు శుక్రవారం ఎప్పుడొస్తుందా అని ఉంది అని నిజంగా మీ హార్ట్ మీద చేపెట్టుకొని మీరు ఆలోచిస్తే మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో మీరు ధన్యులు. ఎంతమందికి అలా అనిపించట్లేదో మీరు అన్యులు. అంతే కదా, వాళ్ళకి అనిపించదు కదా. మరి వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది? వెళ్ళి గంట కొట్టి కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తే అయిపోతుంది. అక్కడికి వెళ్ళి సేద తీర్చబడి, ప్రాణం సేద తీర్చబడి, పురికొల్పబడి, గద్దించబడి, ప్రేమించబడి, ఇక్కడ నిన్ను బ్రతికించుకున్నాడు దేవుడు, నిన్ను ఆయన ప్రాణం పోసి. ఆ స్థలం ఇది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండే స్థలము. డైరెక్ట్గా ఇక్కడ నుంచి నీ ప్రార్థనలు పరమకు చేరే స్థలం ఇది. సరే, ఇంత చెప్తున్నారు కదా, న్యూ టెస్టిమెంట్లో అదేమీ కాదండి, 4 గోడల మధ్యలో ఏమీ ఉండడానికి కొంతమంది బయలుదేరతారు. కాబట్టి తిమోతికి రాసిన పత్రిక చూద్దాం, అక్కడ ఏమి రాశారు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుతున్నాను నేను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అమ్మా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను నేను, జీవము గల దేవుని. ఎవరైనా ఇలా అనొచ్చు, ఓల్డ్ టెస్టిమెంట్లో మందిరంలో ఉండేవాడండి దేవుడు, ఆ సొలొమోను కట్టించిన మందిరంలో, లేకపోతే మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారంలో, దావీదు కట్టించిన గుడారంలో అక్కడ ఉండేవాడు. ఈ రోజుల్లో న్యూ టెస్టిమెంట్లో మందిరం అంటే నువ్వే అనొచ్చు. మందిరం నువ్వే, నిజమే. మనల్ని సజీవమైన రాళ్ళల్లాగా చేశాడు ఆయన, నిజమే. నీ ద్వారానే కట్టబడుతుంది మందిరం. నీవే ఆయన ఆలయమనియో, ఆయన ఆత్మ నీలో నివసిస్తున్నాడనేది సత్యమే. కానీ ఎప్పుడైతే జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నేను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. తిమోతికి రాస్తున్నాడు పౌలు. ఇప్పుడు మందిరము అంటే ఏంటని ఉంది అక్కడ? జీవము గల దేవుని సంఘము, సంఘ సహవాసము, సంఘములో కూడుట, సంఘములో ఆరాధించుట, సంఘములో కలిసి ఉండుట. మనం ఎప్పుడైతే సంఘానికి సమకూడేటువంటి దినం వస్తుందో ఆ రోజు దేవుడు మన కొరకు ఎదురు చూచుట, మనం అందరం ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనని కలుసుకొనుట, ఆయనతో ఆనందించుట, ఆయనని ఆరాధించుట ఏమి గొప్ప భాగ్యం అండి ఇది. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా ఆయన వచ్చి మనతో మాట్లాడేటువంటి వధస్థలము ఇది. మన హృదయాలని ఆయన ఏం చేస్తాడు? మన హృదయం అంతా బలియాగం అర్పించి దేవునికి ఆరాధన చేసేటువంటి ఒక మందిర ఆవరణ స్థలం ఇది. కాబట్టి ఈ రోజు నుంచి చాలామందికి తెలియకపోవచ్చు, మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలియకపోవచ్చు. మందిరంలో చాలామంది చెత్త చేసేస్తూ ఉంటారు.
లార్డ్ సప్పర్ ఇచ్చిన డే కావచ్చు, లేకపోతే ఏదైనా మనకి తినేవి పంచే రోజు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేసి పోతారు. నీళ్ళు అనుకుంటావు అది. దేవుని యొక్క మందిర ఆవరణని ఎవరైతే ప్రశస్తంగా ఎంచుతారో దేవుడు వాళ్ళని ప్రశస్తంగా ఎంచుతారు. ఇది నా దేవుని మందిరమా, వెళ్ళిపోయేటప్పుడు నేను తలుపులు తుడిచేసి కిటికీలు తుడిచేసి కార్పెట్స్ దులిపేసి అబ్బా చెత్త కనిపించిందని చెప్పి చూడండి, మనం ప్రార్థనకి మన చర్చికి వచ్చేస్తూ ఉంటే మనకి గౌరీ ఎదురవుతాడు. అక్కడ ఏం చేస్తూ ఉంటాడు, మనం శుక్రవారం క్లీన్ చేసేసి వెళ్ళిపోతాం. మనం ఈ 2 రోజుల్లో మళ్ళీ డస్ట్ అంతా వచ్చేస్తుందని ఆ అబ్బాయి రాగానే మొత్తం చీపురు పెట్టుకుని నేను మగపిల్లోడిని అని ఆలోచించడు. ఇది జీవము గల దేవుని మందిరం డస్టీగా ఉంది కాబట్టి మొత్తం ముందు తుడుస్తాడు మెట్లంతా. ఆ తర్వాత ఆ తడిబట్ట పెట్టేటువంటి కర్ర తీసుకొని అందరూ ఎక్కుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కుతుంటారు, మగవాళ్ళు ఎక్కుతారు. ఏమీ సిగ్గుపడ్డు. తనకు నేనేం అప్పగించలేదే ఆ పనిని, నేను తనకి చెప్పలేదే శుక్రవారం మేము తుడుస్తాం బాబు, ఆదివారం మగవాళ్ళు తుడవండి అని చెప్పామా మనం ఏమైనా. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ స్టిక్ తీసుకొని మెట్లు వరకు, ఎందుకని దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంతే, అబ్బాయి ఇక్కడ లేడు, మనం పొగడ్డానికి మాట్లాడట్లేదు. ఇది మనం చూస్తాం మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో. కొంతమంది అక్కడే మందిరం బాటిల్ పడేసి వెళ్ళిపోతాడు ఎవడో, ఆ మెట్ల మీద బాటిల్ ఉంటుంది, దాని మీద కాలు వేస్తే ఇంకొకరు పడిపోతారేమో అనే భయంతో కూడా కొంతమంది తీరు. అక్కడ ఎవరో ఒకరు, ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో ఆ బాటిల్ ఖాళీ బాటిల్ వేసేశారు. అయ్యో తర్వాత వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుందేమో, ఎందుకని కిందన వంగి తీయడు, ఎందుకు తీరు వాళ్ళు? ఒకసారి ఆలోచించాలి. మన ఇల్లు కంటే ప్రశస్తంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరాలని ఎంచినప్పుడు నిజంగా ఒక అద్భుత కార్యాలే వాళ్ళు చూస్తారు. దావీదు ఇలా అనుకున్నాడు, నేను మరలా దేవుని మందిరం గురించి ఆలోచించి కట్టే వరకు, స్థలం చూసే వరకు నిద్రపోను, నా యొక్క మంచం దగ్గరికి వెళ్ళను అనుకున్నాడు. అనుకున్నది తడువుగా మొదలుపెట్టాడు, సమకూర్చడం మొదలుపెట్టాడు, పక్కకి డబ్బులు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, ఇల్లు కోసం స్థలం కోసం ఎక్కడ కడితే బాగుంటుందా అని ఆలోచన మొదలుపెట్టాడు. ఆలోచించి నాతాన్ అనేటువంటి ప్రవక్తను పిలిచాడు కదా. పిలిచి నేను ఇలా అనుకుంటున్నా, నేను బలంగా కోరుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నేను ఒక మొక్కుబడి కూడా చేసుకున్నాను, తిరిగి నా బెడ్రూమ్కి వెళ్ళనని. ఏంటంటే ఆ మొక్కుబడి, దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, చాలా పెద్దగా కట్టాలనుకుంటున్నాను, ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చెప్తావంటే దానిదేముంది, నువ్వు చేయాలనుకుంటున్నది మంచి పనే కాబట్టి మొదలుపెట్టే అన్నాడు ఆయన. ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నాయన దావీదు ఇప్పుడు కట్టడానికి, దావీదు ఇంక వృద్ధాప్యంలోనికి వచ్చాడు, అంత పెద్ద మందిరం ఓపిక సరిపోదు, అందులోకి అతని చేతులు యుద్ధం చేసి ఆ రక్తముతో నింపబడిపోయి ఉన్నాయి ఆ చేతులు. ఈ జీవం గల మందిరాన్ని కట్టడానికి ఆయనకు అంత అవకాశం ఉండదు కాబట్టి ఈయన చేయలేడు ఇప్పుడు. కాబట్టి చెప్పు, తన నుంచి కాదు కానీ తన కుమారుడు ద్వారా కట్టించుకుంటాను, కావలసినవి అన్నీ సమకూర్చమని చెప్పు అన్నాడు ఆయన. మనం రాబోయే తరాలకి సమకూర్చొచ్చు అంటారా? మనం కట్టించలేము. దేవుని మందిరానికి ఆలోచనలను సమకూర్చుకోవచ్చా? దేవుని మందిరానికి అవసరమైనటువంటి ఏమైనా ఆలోచనలు మన హృదయంలో చేసుకోవచ్చా? చేయొచ్చు కదండి. మనం చేయలేము. కానీ ఏది రాబోయే జనరేషన్స్, మన పిల్లల కొరకు, మన దేవుని కొరకు ఆలోచనలు ఆలోచించవచ్చు కదా. ఈ రోజు నుంచి మన ఆలోచన తీరు మారాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు సంబంధించిన వాడు, క్రీస్తును ధరించుకున్నవాడు. మన ఆలోచనలు ప్రభు చుట్టూ తిరగాలి, మన ఆలోచనలు ఆయనకి సంబంధించినవై ఉండాలి. అందుకనే మనం శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారంగా జీవించేవాడు ఆత్మ సంగతులను గురించి ఆలోచిస్తాడు. ఇంకా 24 hours ఉద్యోగాలు చేసేవారు అయితే వాళ్ళ ఉద్యోగం గురించి, వ్యాపారాలు చేసేవారైతే వాళ్ళ వ్యాపారం గురించి చెయ్యండి. కానీ అన్నిటికీ అవసరమైన జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన నీకు జ్ఞానం ఇస్తే ఆ ఆఫీసులో సమస్య ఒక నిమిషంలో సాల్వ్ చేస్తావు. నువ్వు నీ ఉద్యోగంలో సమస్య దానికి అదే సాల్వ్ అయిపోతుంది. నువ్వు స్తుతించినా చాలు, గొప్ప కార్యాలు చేస్తాడు అక్కడ. అదే పనిని అన్యులు లాక్కోవచ్చు, పీక్కోవచ్చు. నీకు జ్ఞానం ఇచ్చేవాడు, నీతో మాట్లాడేవాడు ఆయనే. అనారోగ్య సమస్య ఉంది, దానికోసం కొంచెంసేపు చింతించి ప్రార్థించు. చింతించుట ద్వారా నీ ఎత్తు కొంచెం కూడా నువ్వు ఎత్తు చేసుకోలేవు. కాబట్టి దాని గురించి కన్నీటి ప్రార్థన చేసి తర్వాత దినమంతా నువ్వు స్తుతించడం మొదలుపెట్టు, గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఇది వాక్యంలోనే ఉంది. వాళ్ళు ఆ జైల్లో చింతించి కూర్చోలేదు కానీ, వాళ్ళ పరిస్థితి చుట్టూ సరౌండింగ్స్ చూసుకోలేదు కానీ, వాళ్ళు ఎప్పుడైతే స్తుతించి ఆరాధిస్తున్నారో ఆ చెరసాల సంఖ్యలే బద్దలైపోయినాయి అక్కడ. కాబట్టి మనం ఇలా ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకసారి 84వ కీర్తన చదివేసి మనం ముగించుకుందాం. 2వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా మందిర ఆవరణములను
చూడవలెనని. వాళ్ళు చూడాలనుకుంటున్నది ఆవరణాన్ని. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. అదే కదా ఆయన కోరుకునేది, నిత్యము స్తుతించడమే కోరుకుంటున్నాడు ఆయన. ఎలాంటి పరిస్థితులైనా నిత్యము నీ మందిరంలో నివసించే వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులంటే. ఆయన వలన మనం బలం పొందుకుంటాం అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ బలం పొందుకున్నారా ఈరోజు? ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ మాటలన్నీ మిస్ అయిపోయేవాళ్ళం. రేపొద్దున్న యూట్యూబ్లో ఈ మెసేజ్ ఆన్ చేసి, వంటగదిలో ఉంటారు మీరు, నాకు తెలిసే సంగతి. ఈ మెసేజ్ ఆన్ చేసి ఎవరైనా వచ్చారంటే పాలబ్బాయితో మాట్లాడుతూ ఉండిపోతారు, 4 పాయింట్లు ఇక్కడ వెళ్ళిపోయినాయే. మెసేజ్ ఆన్ చేసి మీరు కుక్కర్ పెట్టుకుంటూ ఉంటారు, విజిల్స్ 2 వచ్చే లోపల 4 మాటలు వెళ్ళిపోతాయి అక్కడ. నాకు అన్నీ తెలుసు మీరు ఏం చేస్తారేంటిది. ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఇది పెట్టుకొని వినాలనే ఆశతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతుంటాయి సహజంగా. లేదు మా పని అంతా అయిపోవడం ఎప్పటికవుతుందండి, మనకు పని అంతా అయిపోవడం అనేది ఏమి ఉండదు. అది రన్నింగ్ రేస్. అది అలా అవుతూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి ఏదో చేస్తూనే ఉంటాం. మనుషులు మన చుట్టూ ఉంటారు. ఇంత కాన్సన్ట్రేషన్ ఇంటి దగ్గర మనకు ఉండదు. ఇక్కడ వినేసాం, డైరెక్ట్గా ఆయన మందిరంలో విన్నాం. ఇది ఆ ఆవరణలో ఉన్న బలం. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే అక్కడే నీ మూలుగుల్లోనికి, నరాలలోనికి అక్కడే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది 2 అంచుల వాడిగల ఖడ్గం లాంటిది. అది వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది, వింటూ ఉంటే స్వస్థత కలుగుతుంది, వింటూ ఉంటే ఆరోగ్యం కలుగుతుంది, వింటూ ఉంటే అన్ని విషయాలలో కూడా సమృద్ధి వస్తూ ఉంటుంది. అదే కదా వినుటలో ఉన్నటువంటి శక్తి, పవర్. అది పవర్. ఆ వినుట అనేటువంటిది ఒక పవర్. అది నువ్వు వింటూ ఉంటే నీ పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. లేకపోతే ఎందుకండి ప్రతిరోజు మాట్లాడుకోవడం దేవుని వాక్యం? అందుకే చెవిగలవాడు వినుగాక అంటాడు ఆయన. ఎందుకని మీ అందరి ఇంట్లో బైబిల్ ఉంది కదా, ఎందుకు వినాలి ఇక్కడ మళ్ళీ కొత్తగా? వింటూనే ఉండాలి మనం దేవుని వాక్యం, వినాలి. చెవిగలవాడు వినుగాక అంటాడు అంతే ఆయన. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేసుకుని ఈ రోజు నుంచి ప్రభా నా ఆలోచన తీరును కొంచెం మార్చండి అయ్యా, దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలతో నన్ను నింపండి, నన్ను వాడుకో ప్రభా. నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో, ఎందుకు నన్ను ఇక్కడ రూపించావో, నువ్వు నా వలన ఏం పని ఉందో, నేనేం చేయగలను, అది చేయడానికి అవసరమైన కృప నాకు దయచండి. అంతే కదా. అన్న ఏం చేసింది? ఆవిడ ఏం చేసింది? జీవితం అంతా మందిరావరణలో గడిపితే ఇజ్రాయేలీయులకి ప్రవక్త్రి అయిపోయింది ఆవిడ. ఇజ్రాయేలీయులకి ప్రవక్త్రిగా అయిపోయిందండి ఆవిడ. ఆవిడకి ఆ బిరుదు ఎవరిచ్చారు? మనం ఇక్కడ అపోస్తలుడు, ప్రవక్త అని పెట్టుకుంటూ ఉంటాం ఇక్కడ బిరుదులు. ఆవిడ ఏం చేయలేదు, మందిరావరణలో గడిపిందంతే. ఆవిడ ఏం చేయలేదండి, మందిరావరణలో ఉపవాసములతో గడిపిందంట అంతే. ఇంకంతకంటే ఏం చేయలేదు ఆవిడ. మందిరములో గడిపిన కారణంగా ఇజ్రాయేలీలకి ప్రవక్త్రిగా మారిపోయి ఆ మెస్సయ్య రాకను గూర్చి ఆవిడ ఆనందించే భాగ్యం, ఆవిడ చేతిలో అసలు ఆ బిడ్డను చూసే భాగ్యం ఆవిడ పొందుకుందంట. అది మామూలు విషయం కాదు, మనకు మామూలుగా అనిపిస్తుంది. కానీ ఆ మెస్సయ్య దేవుని కుమారుడిని గూర్చినటువంటి దర్శన భాగ్యము, ఆయనను గూర్చినటువంటి అసలు ఆ విషయాలలో ఆయన గూర్చిన విషయాలలో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉండే భాగ్యం అది ఆవిడకి దొరికింది. ఎంతోమంది గనులకు లేదు అది. అలాంటిది ఏం చేయలేదు ఆవిడ మందిరంలో గడిపింది, దేవుని మందిరంలో గడిపింది. కాబట్టి ఇది చెప్తున్నా, దేవుని మందిరములో. అందుకే ఈ మాట, గంట గడుపుట 1000 దినముల. అందుకని ఇలా అనుకోవాలి మనం. దేవుని మందిరావరణలో నేను ఈ వారంలో అసలు గడపలేకపోయానండి, ఇంకా దేవుని మందిరంలో గడపాలని కోరుకుంటున్నానండి. దేవుని మందిరంలో గంటలు గంటలు కూర్చొని ఆయన ఆరాధించాలనుకుంటున్నానండి. దేవుని మందిరంలో అధికంగా గడిపితే అవన్నీ లెక్క దేవుడికి. ఎంతసేపు మనం గడిపామో అంత బలము, అంత ఆరోగ్యము, అంత ఆశీర్వాదము. ఈ రోజుల్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నట్లు మేము మందిరాన్ని నెగ్లెక్ట్ చేయము ప్రభా. ఈ రోజు నుంచి ఆయన మందిరంలో గడపాలని మేము కోరుకుంటున్నామని ఒక నిర్ణయం తీసుకున్నాం మనం. కాబట్టి జీవము గల దేవుని మందిరంలో ప్రభా మేము సంఘముగా కూడుకొని ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన స్థలాన్ని బట్టి వందనాలయ్యా. నీ మందిర ఆవరణలో గడుపుట మాకు ఎంతో భాగ్యమని మేమంతా ఈరోజు ఎంచుతున్నాము ప్రభువా. దేవా, దావీదు ఎలా అయితే నీ మందిరంలో గడపాలని ఆశపడ్డాడో ప్రభా, మేము కూడా అధికముగా ఈ మందిరంలో గడిపే భాగ్యం ఇచ్చారు మీరు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభా. అనేక మంది మందిరాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి నాయన, వారిని మీరు దర్శించండి అయ్యా. శోధకుడు అనేకులను మందిరాల నుంచి చెడుపుతున్నాడు. అనేకులు ఈ లోకానుసారమైన ఆడంబరాలను చూచి ఆత్మలేని చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మగల జీవము గల సంఘానికి
అనేకులను నడిపించండి ప్రభువ. అపవాది వేసిన ముసుగులను వారి మీద నుంచి తొలగించండి ప్రభువ. జీవము గల మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో నేర్పించండి ప్రభువ. ఎలా ప్రవర్తించకూడదో నేర్పించండి, ఎలా ఉండాలో నేర్పించండి, ఎలా ఉండకూడదో నేర్పించండి ప్రభా. సహాయం చేయమని మీ మందిరము కొరకు మేము కూడా ఆశపడుతున్నాం, తృష్ణపడుచున్నాం. జీవము గల మందిరాన్ని వెతుకుచున్నాం ప్రభువ. యాకోబు యొక్క బలిష్ఠునికి మేము ఆయన మందిరములో ఆరాధన చేయ ఇష్టపడుతున్నాం ప్రభువ. ఆత్మకార్యాలు జరిగించండి ప్రభువ. మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. అనేకులకు అయా ఈ మాటల ద్వారా బలము తెచ్చుకొని ప్రభువ నీ మందిరావరణలో గడపడానికి మరొక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన కృప దయచేయమని వేడుకుంటూ ఈ కొన్ని మాటలు నాయన మా వినికిడిలో దీవించండి. వాక్యము వినుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలలో ఉన్న శక్తి వారి జీవితాల్లోనికి ప్రవహించలాగున సహాయము చేయమని, ఇప్పటి వరకు ఈ అంశాలు తెలియకపోతే తెలుసుకొని ప్రభువ నిన్ను ప్రేమించే వారముగా మమ్మల్ని ఉంచమని. ప్రేమించడం నాయన ఎవరో వచ్చి చెప్పడం, అయా ఎవరో ఇలా ప్రేమించడం చెప్పడం, అయా వాటి విషయంలో మేము సిగ్గుపడుతున్నాం ప్రభువ. మా కొరకు ప్రాణం పెట్టిన వాడిని ప్రేమించడం కూడా మాకు రాలేదు ప్రభువ. అయా మమ్మల్ని క్షమించి దేవ అధికముగా మీ ప్రేమను మాలో పొయ్యండి ప్రభువ. క్రీస్తు ప్రేమ మాలో వేరు పారాలి ప్రభువ. మేము క్రీస్తు వలె నాయన ప్రవర్తించాలి ప్రభువ. క్రీస్తు వలె నడవాలి ప్రభువ. క్రీస్తు వలె నాయన మా జీవితంలో మేము నాయన అనేకుల కొరకు నా తండ్రి అయా అనేక ఆత్మలను రక్షించడం కొరకు ప్రార్థించే వారముగా ప్రార్థన ఆత్మను మా మీద కృమ్మరించండి నాయన. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా జనులు ప్రవాహములాగా అన్యజనులు వస్తారని నాయన రాయించారు ప్రభా. మీరు అన్యజనుల వాళ్ళు ప్రవాహము వలె నీ మందిరావరణలోనికి వస్తారు. యాకోబు బలిష్ఠుని యొక్క మందిరం అని రాయబడి ఉంది అక్కడ కూడా ప్రభువ. నీ మందిరంలోనికి ప్రవాహము వలె జనులు వచ్చేలాగున మా మందిరాన్ని కూడా దీవించండి ప్రభా. ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. దేవాని కృపగల హస్తానికి యొక్క స్థలాన్ని మమ్ములను అప్పగించుకుంటూ వినుచున్న వారందరినీ అప్పగించుకుంటూ నజరుడైన యేసు నామములో అయా అనుదినము నీ మందిరము చూడవలనని, ఆరాధనకి ఆదివార దినాన పరుగులు పెట్టుకుని నా దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడని భయముతో వణుకుతో నీ సన్నిధిలోనికి ప్రవేశించడానికి సహాయము చేయమని నజరుడైన యేసు నామములో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.